సో బేసికల్గా ఆ అదృష్టం ఏంటంటే రావణ్ గాని కొడుతుంటే కుక్క అని చెప్పి ఇట్లా ఎగిరి చిన్న ఈడ కొరికింది, పన్ను పడది. సో పన్ను పడ్డ తర్వాత ఇగో ఏదైనా ఎంత వ్యాక్సినేషన్ వేసుకున్నా మన కుక్క అయినా ఉంటుంది కదా ఒక భయం అనేది. మేము ఇక్కడ ఇంజక్షన్ వేసారు, నాకు చూడగానే టార్చర్ అనిపించింది. పాపం ఎంత నొప్పి యోచుకుందో మొత్తం ఇట్లా చాలా చాలా ఉంటుంది. ఆ నొప్పి మీద నొప్పి వేసారు. సో మినిమం ఒక రోజుకి ఎన్ని ఇంజక్షన్లు పడ్డాయి? 5 ఇంజక్షన్లు పడ్డాయి. సో ఇప్పుడు ప్రియ కోసం నేను చికెన్ చేశా. తినొచ్చే అడిగే డాక్టర్ ఏమన్నావు? లెగ్ పీస్ నువ్వు ఎత్తే కదా అంత. ప్రియ కోసం ఇంకా వీడియో వస్తుంది. ప్రియ కోసం లెగ్ పీస్ కొట్టించా. డైలాగ్ లీల గారు ఎందుకు మాట్లాడుతున్నావు? చాలు. ఒక్కసారి నేను చేసిన నా చేతులతో చేసిన ఇదే చేతులతో గ్యాస్ వేసి నూనె వచ్చిన చేయగలుగుతున్నా నీకు చేయగలుగుతున్నా అలవాట్లేదు. కారం ఎక్కువ కలుపుతుంది వాటర్. వాటర్ గొర్రె అంటే నాలుగుతో తాగుతుంది. బాగుందా? మధ్యాహ్నం ఏమైంది తెలుసారా? కార్లో కూర్చొని డోరే అంటే రాడు ఏమ్మా ఏమైంది ఇది అంటే పదకలు ఆడుతున్నా అంటే అమ్మో అనిపించిందా? అప్పుడు ఉప్పు కారం పెట్టొద్దన్నా. కుక్కకి ఉప్పు కారం పెట్టారు కదా వాడు అట్లా అంటున్నారు. అంటే హెల్దీ ఫుడ్ తిన్నారు. ఉంది కదా ఇంట్లో, మన ఇంట్లో ఎట్లా ఆడుకుంటావు? 4 కాళ్ళు తొలుతావు ఇట్లా? 4 కాళ్ళు డోర్ తెరుచుకుంటావు. ఇప్పుడు డోర్ తెరిచిందనుకో కింది కురికిపోతావా? కాదు ఇప్పుడు వాటర్ బాటిల్ తినాలి కదా? బాగోలేదేనా? బౌల్ వద్దు, స్ట్రా చేసి స్ట్రా తాగాలి కదా. నాకంటే అంటున్నావు. జుట్టు 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 అరే సో బేసికల్గా ఏమైందంటే ప్రియకి కుక్క కరిచింది. ఏ కుక్క అని చెప్పు? మా ఇంట్లో పెంచుకున్న కుక్కనే కరిచింది. సో మేము ప్రియా కుక్క కరిచిన రోజు హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇది హాస్పిటల్ ఒక ప్రిస్క్రిప్షన్ దీనికి కూడా కుక్క కరిగింది. ఇది నా నెంబర్, నేనే రబ్ చేసిన. సో ఇక్కడ క్యాలిక్స్ హాస్పిటల్ ఎంఎస్ ప్రియా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, యో కేమ్ టు డాగ్ బైట్. ఓకేనా? ఆ నెంబర్ లేదు, తీసేసినాను నేను ఎందుకు సంథింగ్ వాడతాం. సో నో యాక్టివ్ లేడ్ సంథింగ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ర్యాబీ షీల్డ్ అండ్ ఇక్కడ డేట్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు 5 3 రోజులు గ్యాప్ ఇచ్చి 5 సార్లు వేయించుకోవాలి ఇంజక్షన్. సో బేసికల్గా ఆ అదృష్టం ఏంటంటే రావణ్ గాని కొడుతుంటే కుక్క అని చెప్పి ఇట్లా ఎగిరి చిన్న ఈడ కొరికింది, పన్ను పడది. సో పన్ను పడ్డ తర్వాత ఇగో ఏదైనా ఎంత వ్యాక్సినేషన్ వేసుకున్నా మన కుక్క అయినా ఉంటుంది కదా ఒక భయం అనేది. మేము హాస్పిటల్ తీసుకుపోయాం. వాళ్ళు ఎంతైనా మంచిది. ర్యాబీ షీల్డ్ ర్యాబీ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నది. పాపం ప్రియా పెళ్లి చేసుకుంటా అన్నది ఒక నెలలా, అంతలోగా ఇదంతా జరిగింది. ఇంకోటి ఏంటంటే డేంజర్ బై ఇప్పుడు మనకి ఇక్కడ కొరికింది కదా, ఇక్కడ ఇంజక్షన్ వేసారు. నాకు చూడగానే టార్చర్ అనిపించింది. పాపం ఎంత నొప్పి యోచుకుందో మొత్తం ఇట్లా చాలా చాలా ఉంటుంది. ఆ నొప్పి మీద నొప్పి వేసారు. సో మినిమం ఒక రోజుకి ఎన్ని ఇంజక్షన్లు పడ్డాయి? 5 ఇంజక్షన్లు పడ్డాయి.
టీడీ ఇంజెక్షన్ నాలుగు ర్యాబీస్ ఇంజెక్షన్ ఒకేసారి గుచ్చగానే మేడంకి అర్థమైపోయింది. అండ్ ఇన్ని రోజులు వాటికి పేరు పెట్టి పిలిచేది ఇప్పుడు వచ్చి కుక్క కుక్క దాన్ని చూపేది దాన్ని చంపేస్తుంది అని మాట్లాడుతుంది. దానికి కూడా సూది కొట్టలేము ఎందుకు కలిసిందందుగా. సో ఇవన్నీ వదిలేస్తే సో ప్రియకి బాగాలేదు, నిజంగా హెల్త్ బాగాలేదు. కానీ ఇదైతే ఎటువంటి ప్రాంక్ కాదు, నిజంగా కుక్క కలిసింది, మజాకైతే కాదు. కానీ మీకు దెబ్బలు కూడా చూపిస్తా. సో ప్రియ కోసం నేను స్వయంగా చికెన్ చేశా. అండ్ డాక్టర్ని అడిగా కుక్క కరిసిన తర్వాత పత్తి ఉండాలి 6 నెలలు నాన్ వెజ్ తినకుండా. అంటే అది ఒకప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు తినొచ్చు ఇది అని చెప్పి అన్నారు. సో ఒకప్పుడు నాకు కూడా చిన్నప్పుడు కుక్క కరిచింది. అది కూడా ఏంటంటే బురదలో పడుకున్నాను గెలగానే పిల్ల తల్లి ఉంటుంది చిన్నప్పుడు రయో ఇది పిల్ల తల్లి ఉంటుంది కదా, పిల్ల తల్లి పడుకొని ఉంటే దాన్ని గెలికిన అదంతా వద్దు అవుతుంటాయి లైఫ్ లో. సో ఇప్పుడు ప్రియ కోసం నేను చికెన్ చేశా. తినొచ్చే అడిగా డాక్టర్ నువ్వు వండి తినొచ్చా ఏమన్నా నువ్వు వండి తినొచ్చా అంట. ఫస్ట్ ప్రియ కూడా ప్రియకి ఏం కాకపోతే చికెన్ బాగా చేస్తుంది. చికెన్ బాగా చేస్తాను. అంత అంతరించిపోయి మీ ఇద్దరు బతికేస్తారు తెలుసా. ఇదేది చెంచేది. సో ఎక్స్పెరిమెంట్ కాదు, చాలా మంచిగా చేశాను. చికెన్ సూప్ చేశాను. సో చూసారు కదా వీడియో పెట్టిన చెప్పి పాస్ట్ గా తెచ్చినారు. లేకపోతే చేపట్టుకుని వేసుకుంటాను. చికెన్ లా ఫస్ట్ వచ్చేసి ఏదో వేసిన ఏంటి క్వశ్చన్ అడుగుతున్నావు చేసి ఎక్కువ అంటే చెప్పాలి. నేను కూడా నేర్చుకున్నాను, నాకు రాదు చికెన్ కర్రీ. సో ఒక నిమిషం ఆగు, రైస్ చేస్తున్నా. పెరుగు తెచ్చాం రావాలి. అంతే అన్న అంతే తింటది. సరే ఇప్పుడు ప్రియాంక కాదు చింపు క్యూడ్గా చింపు అంటే చింపాంజీకి చింపు అంటారు. ఓకే ఓకే రైస్ వేసుకున్నాం. 1 minute స్పెషల్ గా రైస్ ఏమంటారా స్పెషల్ ఆనియన్స్ స్పెషల్ ఆనియన్స్. సో ఇది గుడ్డు కూర కూడా చేశాను నా చేతితోని. మరి మర్చి చెప్పలేవు గుడ్డు కూర చేసాను, మర్చిపోయినా. గ్యాస్ ఆనే ఉంది. పంజారా ఇది ఏదేది ఇది లేదు ఇది చెప్పొద్దు. నేను చేసిన చికెన్ పూరి అదే ప్రియాంక కూడా నేను చేసిన ఓకేనా. నేనే ఇప్పుడు ఎట్లా చెప్పాలి ప్రియాంకకి మాటలతో చెప్పాలా లేదంటే అరుచుకుంటే. సో బేసికల్ గా ప్రియం కుక్క కరిచినప్పుడు నేను ప్రియం చెక్ చేయాలి, ఫస్ట్ కుక్కని చెక్ చేసాను. ఒక పళ్ళు ఊడిపోయింది గాయస్. సో గుమ్ము కూడా గుద్దుగుద్దులాడే చికెన్. సో మంచిగా సో ప్రియ కోసం లెగ్ పీస్ నువ్వు ఎత్తే కదా అంత. ప్రియ కోసం ఇంకా వీడియో వస్తుంది. ప్రియ కోసం లెగ్ పీస్ కొట్టించా. కొట్టారన్న పోస్తారు. డైలాగ్ లీల గారు ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే చాలు. ఓకే సో హాయ్ మళ్ళీ వీడి దగ్గర పెట్టుకున్నావు హరిసినే కదనే. అయ్యో తండ్రి అయ్యో ఎన్ని కష్టాలు. ఇప్పుడు ఎన్ని ఇంజక్షన్ పడ్డా పొద్దు నుంచి నీకు? ఎన్ని పడ్డాయి? 5 ఇంజక్షన్లు పడ్డా. ఏడు పడ్డా చెప్పు. 2 పిల్లలు పడ్డాయా? ఇక్కడ కలిసింది పాపం ఊరేగాడు. అంటే పొద్దున కలిసింది, ఇప్పుడు దాకా దెబ్బ ఉండదు. నీకోసం కుతుకుతలాడే చికెన్ నేను చేసా. అక్క నిజంగా టేస్ట్ చూసా బా మస్తుంది. బా కనాలా బాగాలేదంటే నేను కూడా బాగుంది. సో తినొచ్చలేదు అడగక్క ఒకసారి. బరాబర్ నువ్వు తినొచ్చలేదా అని. సో ఈరోజు ఏం వారం రా? ఆదివారం. సో ఆదివారం నేను చికెన్ కాదు డాగ్డేనా నీడేనా ఆయన చెప్తాడు. నువ్వు డాగా నీడేనా ఆయన అంటే డైరెక్ట్ తినారు కదా. ఇప్పుడు బిస్కీ వాళ్ళు ఇప్పుడు నువ్వు మా ఇంట్లో కొత్త చింపాంజీ అంటున్నాను. ఏమని ప్రియలో ఒక నెల ప్రియకు పెళ్లి. ఆ నెల
మీ ఫ్రెండ్స్ అక్కడ వస్తున్నాయి. అరే వీడిని బయట పెట్టరు పుస్తకం వాళ్ళ. వీడు ఉంది దక్కిపోతున్నాడు ముఖం నుంచి. సో గైస్ ప్రియ కోసం తినొచ్చా అక్క? అదే డౌట్ ఒక్కసారి నేను కలపలే. నేను చేసిన నా చేతులతో చేసిన ఇదే చేతులతో గ్యాస్ లేచి నూనె పోసిన. గ్యాస్ ఎట్లా అంటే చేయగలుగుతున్నా నీకు చేయగలుగుతున్నా అలవాట్లేదు. రేపటి దినం మీకు పెళ్ళి అయితే మా అన్న అట్లా తినిపిస్తాడో లేదో అని కారం ఇట్లా ఎక్కువ కాదు, వేస్తారు. ఇట్లా వాటర్ ఇట్లా తినిపించు. వాటర్ ఏమో వాటర్ వాటర్ ఎందుకు ఇవ్వాలా? కారం ఎక్కువ కలుపుతుంది అన్న వాటర్. ఇట్లానా నాలుగుతో తాగుతుందా? వాటర్ గొర్రె అంటే నాలుగు తాగుతుంది. బాగుందా? అయితే సో మా ఆడియన్స్ అందరు అడుగుతారు, సో కుక్క నిన్ను కలిసింది నువ్వు కుక్కని కలిసినా అని అడుగుతారు. క్లారిటీ చెప్పాలి. అంటే వాళ్ళు కొట్లాడతారు నువ్వే కదా. కలిసినావు. ఇగో అక్క నువ్వైనా కుక్కైనా ఒకటే కదా. ఇప్పుడు కొన్ని ఇట్లా ఫైటింగ్ ఆడుకుంటాయి, కొన్ని ఆడుకుంటాయి. దానికి ఇంత కింద హంగామా అంటారు. ఇప్పుడు ఆడుకుంటాయి అవి అవునవును. కొరుక్కుంటాయి, బయట చేసుకుంటాయి. వాళ్ళ అంటే వాడు నేను కుక్క పిల్లలతో పోలుస్తున్నాడు. అయ్యే నువ్వు ప్రియని ఏమనకురా. చింపు అక్క ప్రియా మంచిదిరా. మీ మొగుడికి చెప్పినావు మళ్ళీ అదే కాబోయే మొగుడికి చెప్పినావు ఫోన్ చేసి. గవర్నమెంట్ వచ్చిందంట. ఇంకా ఫీల్ అవుతాడేమో అని. కాదు పెళ్లి చేసుకుంటా లేదని అయితే బాధపడుతున్నా. మధ్యాహ్నం ఏమైంది తెలుసారా, కార్లో కూర్చున్నా, కార్లో కూర్చొని డోరే అంటే రానుది ఏమ్మా ఏమైంది ఇది అంటే పదకడ ఆడుతున్నా అంటే అమ్మో అనిపించిందా? అన్నది. అప్పుడే నీకు రాబి పేరేంటంట చెప్పు. నా పేరు తుతు మదాకలు ఆడకు, నీ దగ్గర కూడా రాను నేను. రా. తిను నీకోసం ప్రేమ చేసిన ప్రియ. మీ మొగుడు కూడా చేస్తారు ఈయన అదే అన్నగా అన్న ఇప్పటిదాకా చెప్పే నా చేతులు ఆ, ఎంతమంది తిన్నారు తెలుసా చేతులతోటి? చాలా బాగుంది. దెబ్బలు నా చేతులతో చికెన్ చేసా అని చెప్పు. మేము వాడేది చేయగలిగినా మనసు కాలింది అంటే నీకు కుక్క కరిచింది కదా. కాదు పెళ్లి అవుతుంది. ఎవరిది పెళ్ళైనా అప్పుడు ఉప్పు కారం పెట్టొద్దన్న. కుక్కలకి కుక్కకి ఉప్పు కారం పెట్టారు కదా వాడు అట్లా అంటున్నాడు. అంటే హెల్దీ ఫుడ్ తిన్నారు. కుక్క పెడిగ్రీ ఉందిగా అన్న ఇంట్లో, మన ఇంట్లో పెడిగ్రీ ఉందిగా. ప్రియని ఏమనకు. పెడిగ్రీ ఉంది అక్క, వద్దు పెడిగ్రీ తెచ్చు. కొంచెం వేసుకొస్తావా? వద్దు వద్దు వద్దు. రేపటి నుంచి ఎందుకు అట్లా ఏడిపిస్తున్నావు? అది అక్క అది మీదే మీ కిందికి వస్తుంది. మీకు Guys, అంటే మీ పైకి వస్తుంది అనుకో. ఏది? పైకి. ఇట్స్ జాగ్వర్డ్ అమ్మ. అదే మీ చాచి పైకి వస్తుంది. అవి నో నువ్వు తిని వాడు ఎక్కిరిస్తుండు రావణని పట్టుకున్నావు తిన్న తర్వాత. ఎట్లా పట్టుకుంటావు? 4 కాళ్ళు తొక్కుతావు ఎట్లా? నాలుగు కాదు డోర్ తెరవగానే ఇప్పుడు కింది కురుకుతావు నువ్వు. ఇప్పుడు డోర్ తెరిచింది అనుకో కింది కురుకుతావా? నీళ్ళు ఎందుకు ఇట్లా పోతుందా? అతనికి సొట్ట ఇది. ఏంద్రా ఈ చికెన్ బాగుందన్న. నా చేతులతో సరే ఏమేమి వేసిన అడగ, కొంచెం హింట్ హింట్ ఏమేమి వేసినావు? నా సీక్రెట్ నేను చెప్పాలా? కాపీ చేస్తాడు. అదే కొన్ని బాదాములు కొన్ని కిస్మిస్ వేసి మిక్సీ పట్టి పాలు కొన్ని oats. పాలు ఎడ్చి కానీ చాలా బాగుంది. గ్యాస్ ముట్టడం చెప్పు అడుగు, ఎట్లా ముట్టిస్తారు అన్నకి? ఇప్పుడు దాకా నాకు గ్యాస్ ముట్టియడం రాదు, ముట్టించింది నేను చేసిన. నేను ఎప్పుడు ముట్టించిన? నేను ముట్టేమే లేదు. సాయంత్రం మళ్ళీ బంద్ చేయడం కూడా రాదంట. బంద్ చేయలే తెలుస్తుంది. 2 నిమిషాలు బతికితే బతుకుతాం తొందరగా. అట్లా కూడా అవుతారా అన్న? మరి ఎట్లా? ఎట్లా? కుక్క అంటేనే మనుషులు అంటేనే అవుతుంది. వాటిలో తేలా వాటర్ So guys, లేకపోతే మొత్తం సో ఆగన్నా? ఎండాకాలం కుక్కల్ని రెచ్చగొట్టకండి. సో కుక్కల్ని రెచ్చగొడితే కరుచుకుంటాయి వాటికి వాళ్ళు. నువ్వు ప్రియని రెచ్చగొట్టాలి. కొట్లాడితే వాటికి. కాదు ఇప్పుడు వాటర్ బాటిల్ తినాలి లేకపోతే బాగోలేదేనా? బాల్ వద్దు స్ట్రా చేసి స్ట్రా తాగదు కదా నాలుక పెద్ద. నాకంటే చికెన్. సో ఇది సో ఎండాకాలం కుక్కల్ని గెలకండి.
సరేనా? ఇప్పటి నుంచి మేము కూడా ప్రియ దగ్గర ఓం ప్రియ జోలి ఓం ఏదేదో అంటాం. సో అది guys, మా జాగ్రత్తలో మేము ఉంటాం. చూ అంటుండు కిందకి వచ్చి చూ. చూ అంటున్నావు. వద్దు జుట్టు 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 అరే ర్యాబిస్ అంటుందో తెలుసా నీకు? అంటే నాకు ఇప్పుడు ర్యాబిట్స్ ఉందంటున్నావా? నీ ర్యాబిస్ జాతే నీది అన్న ఉరికితే చింటూ చింటూ చిడు. చింటూ ఇప్పుడు సారీ గైస్, ప్రియ ఇంకా 5 డోసులు ఉన్నాయి. 5 డోసులు తీసుకెళ్ళినప్పుడు ఒకసారి చూపిస్తాం బాధను. అండర్లైన్ కీప్స్ మై అండ్ టేక్ కేర్. బాయ్ చెప్పు నీ భాష చెప్పు. బాయ్ గైస్.